హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ మయూరి. ఇవాళ రెసిపీ ఏంటో తమ్నెల్లో చూసారు కదా, మరి లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూసేయండి. మసాలా కోసం టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ కూడా వేసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, కారం వేసుకొని ఓసారి కలిపి కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం, బటర్ కూడా మంచిగా పడుతుంది పన్నీర్కి. సో టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఇలా బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత తీసి సపరేట్ బాక్స్లో వేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అండ్ దాల్చిన చెక్క, ఇలాచి, ఒక పువ్వు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీ ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. మరోసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. అది ఉడికేలోగా బౌల్లో కొంచెం కర్డ్ తీసుకొని అందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా కారం డైరెక్ట్గా వేసుకోవడం కంటే ఇలా పెరుగులో కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది ఇప్పుడు దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేయాలి. చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో, బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇక్కడ గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవడమే. ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఈ కన్సిస్టెన్సీ ఓకే కాబట్టి నేను ఇంకా పన్నీర్ ముక్కల్ని వేసేసుకున్నాను. మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ పన్నీర్కి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 to 3 మినిట్స్ మంచిగా మసాలా పట్టేలాగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి ఎలా కుక్ అయిందో, ఆయిల్ పైకి తేలుతుంది. సో మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా చివర్లో కసూరి మేతి యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చివర్లో ఇంకొక స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కరిగే వరకు సిమ్లో ఉంచుకొని వన్స్ దాంట్లో కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఇలా వండుకున్న కర్రీ రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.